వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జీవో నంబర్ 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల సంఘాల నిరసన. హైదరాబాద్. నివాస్ న్యూస్. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితులు ఈరోజు నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. జీవో నంబర్ 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించారు. దీంతో 317 జీవో బాధితులు ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమై చలో గాంధీ భవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులతో ఆందోళన నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల ముందు 317 జీవోను సమీక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డిఎస్సి అభ్యర్థులు నియామకం అయిన తర్వాత తమను సర్దుబాటు చేసేందుకు ఖాళీలు ఉండవని చెబుతున్నారు. అందుకే వారి నియామకాల ముందే తనను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వరంగల్ జిల్లా పరకాల మండలంలో పోరిక రాజు నాయక్ ఆత్మీయ వేడుకలు, అభినందన సన్మానం ఎంపీ యూపీఎస్ ములిగిల్ల పాఠశాలలో ఘనంగా జరిగింది. 9 సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవలందించిన పోరిక రాజు నాయక్ని మండల ఎంఈఓ గౌరవ హనుమంతరావు, పరకాల ఎంఎన్ఓ సాంబయ్య, రాయపర్తి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీ వేణుగోపాల్, పులిగిల్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాఠశాలకు వచ్చి పోరిక రాజు నాయక్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని, పిల్లల భవిష్యత్తు గురించి విద్యార్థులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సతీష్, మహేందర్, కవిత, అంగన్వాడీ టీచర్స్, అమ్మ ఆదర్శ చైర్మన్ మొదలైన వారు పాల్గొనడం జరిగింది. చూడడం జరిగింది. సార్ అనేది ఒక స్పెషల్, ఎందుకంటే సారు వాళ్ళ ఇంట్లో పిల్లలను ఏ విధంగానైతే చూసుకుంటారో, వాళ్ళకి ఏ విధంగా చదువు రావాలని చూస్తారో, ఏ విధంగా డిసిప్లిన్ ఉండాలని చూస్తారో, సేమ్ వాళ్ళకంటే ఎక్కువ కూడా రాజ్ గారు స్కూల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి స్కూల్ పిల్లలందరినీ కూడా అదే విధంగా వాళ్ళకి చదువు రావాలి, వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళు స్కూల్లో ఉండాలి, ఇంటికి పోయిన తర్వాత కూడా ఉండాలి, ఈ స్కూల్ వదిలి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మంచి క్రమశిక్షణతోటి ఉండాలి, అభివృద్ధి చెందాలి, మంచి జాబ్ రావాలి, సొసైటీలో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఏదైతే పిల్లలకు ఏదైతే చేయాలో మ్యాక్సిమం తన వంతుకు ఎంత వీలైనంత కృషి చేసిందండి. మ్యాక్సిమం నేను చూసిన దాంట్లో సార్ చేసిన కృషి పిల్లలకు చాలా సార్ను చూసి మనం నేర్చుకోవాలి. సార్ యొక్క ఆలోచనలన్నీ మా తోటి ఉపాధ్యాయులు కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సార్ యొక్క ఆలోచనలు, ఆ పనులను కూడా మా సార్లు అది కంటిన్యూ చేస్తున్నారు. అయితే మా పిల్లలకు మాత్రం కొంచెం సారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొంత ఇబ్బందే ఉంది. అయినా కూడా సార్ ఇక్కడే దగ్గరలో ఉన్నాడు కాబట్టి సార్ మాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ సలహాలను మేము పాటిస్తాం. అదేవిధంగా సారు పిల్లలతోనే కాకుండా స్కూల్ అభివృద్ధి గురించి కూడా సార్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పి నాతో కూడా మాట్లాడి ఇది చేద్దామని చెప్పి ప్రోత్సహించి ఇది చేస్తే బాగుంటుంది సార్ అని అట్లా కూడా చాలా రకాలుగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, పిల్లలకు గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లా పిల్లలకు మనం రైటింగ్ నేర్పుదాం సార్ అని చెప్పి నాతో మాట్లాడి ఒప్పించి ఆ ప్రోగ్రామ్ కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి పిల్లలకు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అయితే సార్ ఇక్కడ మన దగ్గర 9.5 సంవత్సరాల నుంచి మన స్కూల్లో చేస్తున్నారు. దీనికంటే ముందు 6 సంవత్సరాలు వరికొల్ల, దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ 2 గ్రామాలలోనే ఉన్నాడు. ఈ గ్రామస్తులందరూ కూడా సార్కు
చాలా దగ్గర పరిచయం. వాళ్ళ యొక్క గౌరవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పెద్దలు ఇప్పుడు సార్ యొక్క స్టూడెంట్స్ మన పేరెంట్స్ కూడా కొందరున్నారు. ఆ విధంగా గ్రామస్తులు కూడా సార్ను ఎంత గౌరవిస్తారంటే ఆ గౌరవం అనేది అతను నేర్పిన విద్య సార్ పట్ల వాళ్ళు చూపించే గౌరవం. ఆ విధంగా సార్ పెద్దోళ్ళు అయినా కూడా వాళ్ళు వేరే వేరే వృత్తులలో ఉన్నా కూడా సార్ను గౌరవించడంలో ఎక్కడ తక్కువ చేయరు. ఆ విధంగా సారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడి నుంచి. సార్ మా యొక్క ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిగా కోరుతున్నాను. Friday.